అమెరికాలో న్యూయార్క్‌లో జరుగుతున్నటువంటి ఐక్యరాజ్య సమితి సమావేశానికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఎట్లెళ్తాడో చూస్తామంటూ నార్డిక్ దేశాలు మా దేశాల మీద నుంచి ఎళ్తే గనక అరెస్ట్ చేస్తామంటూ ఓవర్ యాక్షన్ చేసినాయి. దర్జాగా పోయాడు నెతన్యాహు. ఐక్యరాజ్య సమితి వేదికగానే వాయించి వదిలిపెట్టాడు ఒక్కొక్కడిని. ఏదైతే ఇప్పుడు ఫ్రాన్సో, బ్రిటనో ఇట్లాంటి దేశాలు పాలస్తీనాని గుర్తిస్తున్నామంటే అది మీకు సిగ్గుచేటు. ఉగ్రవాదాలని ఒక దేశంగా గుర్తించడం, ఉగ్రవాదులు పరిపాలించే దేశాన్ని దేశంగా గుర్తించడం, మీరు ప్రజాస్వామ్యాన్ని పక్కకు పెట్టి మీ దేశాల యొక్క సార్వభౌమాధికారాన్ని మీరే సవాలు విసురుకుంటున్నారు. మీకు కనీస అవగాహన ఉండాలి కదా అని తేల్చి చెప్పారు. అట్లాగే పాలస్తీనాలో ఉంటున్నది ప్రజలు కాదు, పాలస్తీనా నడిపిస్తున్నది తీవ్రవాదులు. పాలస్తీనాలోని తీవ్రవాదుల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది. మా దేశాన్ని కాపాడుకోవడంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. పాలస్తీనాలో మేము అనుకున్న ప్లాన్ అమలు చేసి తీరుతాం. గాజాకి సంబంధించిన దాన్ని బఫర్ జోన్గా ఏర్పాటు చేసి తీరుతాం. గాజాని స్వాధీనం చేసుకు తీరుతాం. దీంట్లో ఎవడాపినా ఆగే ప్రసక్తి లేదు అన్నటువంటి ఐక్యరాజ్య సమితి వేదికగానే తేల్చి చెప్పాడు. కొంతమంది వాళ్ళకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుంటే మీరందరూ ఆలోచించుకోవాలి, రేపు పొద్దున ఈ ఉగ్రవాదుల్ని మీరు తీసుకొచ్చి మీ దేశాల్లో పెట్టుకుంటానని పెట్టుకోండి అంటూ వెటకారంగా చెప్పుకొచ్చాడు నెతన్యాహు.